హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఓఎస్ విత్ మాదిరి. సో ఈరోజు మనం సీతా సంహిత స్థల్ ఆర్ సీతా మడి అని కూడా అంటారు. ఈ ప్లేస్ వచ్చేసి సీతమ్మ వారు భూగర్భంలోకి వెళ్ళిపోయిన ప్లేస్ అన్నమాట. సో వెళ్ళే దారిలో మనకి ఇలా పెద్ద హనుమాన్ కనిపిస్తారు. సో హనుమాన్ చూసేసుకున్నాక కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇలా బ్యూటిఫుల్గా నేచర్లో పీస్ఫుల్గా మనకి టెంపుల్ అనేది ఉంటుంది. సో స్టార్టింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా ఉంటుంది. సో కొంచెం పక్కకు వెళ్తే మనకి శివుడు కైలాసంలో ఉన్నట్టు ఇలా పైన ఉంటారనమాట. సో దీని పక్కనే మనకి చిన్న గృహ కూడా ఉంటుంది. సో ఆ గృహలో మనకి శివుడు ఉంటారనమాట. సో చూసారా, అది పీకాక్ ఉందన్నమాట. ఇక్కడ అది రిసార్ట్ అనుకుంటా సంథింగ్. సో పక్కన గృహలో వచ్చేసి మనకి శివలింగం ఉంటుంది. సో గృహ వచ్చేసి చాలా హైట్ తక్కువ ఉంటుందన్నమాట. సో నాకైతే చాలాసార్లు తగిలింది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ అనమాట. చూసారా పక్కన కొలను కూడా ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ రైనీ సీజన్లో వెళ్ళాం కాబట్టి ఇంకా చాలా బాగుంది. అండ్ పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చింది. సో సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. లోపల అమ్మవారు మనకి ఇలా ఉంటారనమాట. మొత్తం గ్లాస్తో చేశారనమాట మొత్తము. సో సరౌండింగ్స్ వచ్చేసి మనం గుడి చుట్టూ తిరిగితే ఇలా రామాయణంవి ఇన్సిడెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం కిందకి వెళ్తే మనకి భూగర్భంలోకి వెళ్ళిపోయిన ప్లేస్ వస్తుంది సీతమ్మ వారు. దానికి గుర్తుగా ఇలా కట్టారనమాట. సో అది ఒరిజినల్ ప్లేస్. సో ఇది అప్పట్లో పిక్ అనమాట. సో దర్శనం అయిపోయినాక ఇలా షాపింగ్ చేసేసి ఈరోజు కంప్లీట్ చేసాము. సో ప్రయాగ్రాజ్లో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేస్ అన్ని లాంగ్ వీడియో చేశాను, అవి చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.